ఇదంతా ఒక మాయ ప్రపంచం. అంతా పండు తిన్నవాళ్లే సర్పసంతానం. ఈ సర్పసంతానంలో ఒక్కరు కాకపోతే ఒక్కరైనా, దేశానికి ఒక్కరు నిలబడిన ఇంచుమించు సుమారు 300 మంది నిజంగా యేసుప్రభువులు అంటూ ఉండొచ్చు. కానీ ఉన్నారా? లేరండి. అందరూ ఫెయిల్ అయిపోయారు. అందరూ ఫెయిల్ అయిపోయి దేవుని పిల్లలని చెప్పుకొని ఇశ్రాయేలీలుగా ఫెయిల్ అయిపోయారు. ఇశ్రాయేలు నా కుమారుడు, ఇశ్రాయేలు నా కుమారుడు, నా పిల్లలు, నా కుమారుడు, నా సంతానం అని దేవుడు చెప్పుకొని గొప్పలు చెప్పుకొని తిరిగిన రోజున ఆయన గొప్పల్ని అడియాశలుగా చేసింది నరజాతి. నిలబెట్టింది, నేరస్తుడిగా సాతాను ముందు నిలబెట్టింది. తలదించుకొని ఏడుస్తూ ఉన్నాడు ఆయన. నిజంగా మన తండ్రి గురించి మనం ఆలోచిస్తే ఎన్ని అవమానాలు, ఎన్ని పరాభవాలు, ఎన్ని దారుణమైన విషయాలు మన వల్ల ఆయన బాధపడుతున్నాడు.